కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని కాసినాయన మండలంలో ఉన్న కాసినాయన ఆశ్రమం వద్ద ఉన్న వసతి భవనాలను ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టైగర్ జోన్లో ఆశ్రమం మరియు ఆశ్రమ భవనాలు ఉంటున్నాయని వాటిని తొలగించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అవధూత కాసినాయన ఆశ్రమం ఉందని, మా భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ ఆశ్రమ భవనాలను కూల్చివేయొద్దంటూ స్వామీజీలు అధికారులు అడ్డుకొని నిరసనకు దిగటంతో ఫారెస్ట్ అధికారులు మరియు స్వామీజీలకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరేం చేసినా కూడా మేము ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ స్వామీజీలు అధికారులు అడ్డుకుంటూ ఉండగా ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటి నుంచో ఇది ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉందని, జంతు సంచారాలకు ఇబ్బంది కలుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ బాధ్యత మీరు నిర్వహించాలి అని చెప్పి మేము ప్రకటనున్నాం. ఇటువంటి నిర్మాణాల జోలికి వస్తే మమ్మల్ని ఏమైనా చేసి మీరు వెళ్లాల్సిందే తప్ప ఈ నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి, కావాలంటే మీరు తీసుకోండి, తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు వాడుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఆఫీస్ గా వాడుకోండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ గా వాడుకోండి, ఇక్కడ కాపులా పెట్టుకోండి. ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి? అదేంటి? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి. వేరే రూమ్ లో పెట్టారా? సమాధులు తీసుకువెళ్ళి వేరే రూమ్ లో ఎలా పెడతాం సార్? మేము వెళ్ళమండి సార్, ఇది మేము వెళ్ళం సార్. ఇది ఇక్కడ బిల్డింగ్ అంతా గురించి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి జోలికి వెళ్ళమంటే సార్, మీరు మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి, అంతే. మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి. దేవునికి సంబంధించి అయితే మేము కూడా గెస్ట్ హౌస్ కోసం మీరు సార్, గెస్ట్ హౌస్ ఏంటి సార్? అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు సార్. తాళం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, తాళం మీకు సంతకాలు పెడతాం, ఎక్కడ కావాలంటే అక్కడ. సార్, ఒకటి స్వామివారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది, ఇక్కడ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది, కొన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు ఎలా అయినా వాడుకోండి సార్. మరి ఇంకేం సార్? సార్ ఇది సార్ అది సార్ సమయం ఇవ్వండి. గుడి ఉంది, గుడికి ఎవరు పోలే, మీరు వచ్చి మీరు అడగండి, మేము చెప్తాము. ఏదో పర్సనల్ వాళ్ళు ఎవరు ఇల్లు దీని తర్వాత నెంబర్ దేనికి ఉంది సార్? దీని తర్వాత నెంబర్ దేనికి ఉంది సార్? సార్ ఇప్పుడు మీ పని అవుతుంది, తర్వాత సార్ మేము మా గొంతు పట్టుకొని మీరు నీళ్లు తాగమంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు గొడగబడాలి కదా సార్ మాకు. ఇప్పుడు ఇది కూల్చి వెళ్తారు, రేపు నెక్స్ట్ నంబర్ దేనికి ఉంది సార్? 100 మంది భోజనం చేసేటువంటి వాసవి అన్నసత్రానికి ఉంది సార్. నంబర్లు వేసి పెట్టారు సార్, నంబర్లు వేసి పెట్టారు మీరంతా. ఇప్పుడు కూడా అలాగే స్వామి, భక్తులకి బాత్రూమ్ కూడా సార్, మీరు నెంబర్ వైజ్ ఉంది, ఆ నెంబర్ మీరు మార్చమంటే ఆ నెంబర్ మీరు అనుమతించినందుకు మీకు అనుమతించలే. మమ్మల్ని ఈసారి మళ్ళీ ఒక్క మంత్ ఉన్న తర్వాత పరిధి కాదు, కానీ జరుగుతుంది. మనం కూడా గురుభ్యో నమః. జయ శ్రీరామ్. కాశీనాయన క్షేత్రంలో ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూల్చివేతలకు పూనుకున్నారు.
వీటిని తక్షణం ఆపి హిందూ సమాజము వాటి యొక్క మనోభావాల్ని గుర్తించి సంరక్షించాల్సినటువంటి బాధ్యత పాలకులుగా ఉన్నటువంటి అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్లో ధార్మిక మండలి ఏర్పాటు చేస్తాము, ఈ ధర్మానికి ఉపయోగపడతాము, ఆశ్రమాలని దేవాలయాల్ని కాపాడుకుంటాము అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సరైనటువంటి చర్యలు తీసుకొని తక్షణమే ఈ కూల్చివేతలు ఆపి ఈ క్షేత్రాన్ని సంరక్షించేదానికి పూనుకోవాలి అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై కాశీనాయన. శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై కాశీనాయన, జై జై కాశీనాయన. ఈరోజు జ్యోతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఫారెస్ట్ వారి యొక్క కూల్చివేతలు ఇప్పటికే 2 సార్లు కూల్చివేయటం జరిగింది. అదేవిధంగా అనుకోకుండా ఈరోజు మరొకసారి జ్యోతి క్షేత్రానికి విచ్చేసి కూల్చివేతలు ప్రారంభించారు. ఏమిటని అడగ్గా ఇది మాకు పై ఆఫీసర్ల నుండి మాకు ఆర్డర్ ఉంది కనుక మేము ఖచ్చితంగా ఈ కూల్చివేయాల్సిందని అడుగుతున్నారు. నేను మా హిందూ ధార్మిక సంస్థల పెద్దలని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. అయ్యా, వందల ఆశ్రమాలకి మూలస్థానమైనటువంటి జ్యోతి క్షేత్రంలోనే ఇటువంటి వందలాది ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి జ్యోతి క్షేత్రంలోనే ఇటువంటి కూల్చివేతలు జరిగితే భవిష్యత్తులో మాబోటి చిన్న చిన్న ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధువులకి మీరు పరిరక్షణ కల్పించగలరా, మాకు సహాయపడగలరా, మేము ఈ ధర్మం కోసం పనిచేయగలమనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం పెద్దలను కూడా అడుగుతున్నాను. విశేషించి పవన్ కళ్యాణ్ గారి వలన మాకు కొంత ఈ ధర్మం మీద పనిచేయడానికి ఉత్తేజం కలిగింది. అయితే ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వందల లక్షల మందికి అన్నప్రసాదాన్ని అందించేటువంటి జ్యోతి క్షేత్రంలో ఈరోజు నిర్దయగా నిరాటకంగా కూల్చివేతలు, పోలీసుల్ని బెటాలియన్ అంతా ఏర్పాటు చేసి కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ దీని మీద ఫైలు ఢిల్లీలో మూవ్ అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి కూల్చివేతలను చేయటం అనేటువంటిది దౌర్భాగ్య పరిస్థితిగా మేము భావిస్తూ తక్షణమే ప్రభుత్వ పెద్దలందరూ కూడా తక్షణమే ఇమ్మీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేయండి, ఆ కూల్చివేతలను నిలువరించండి. మేము ఇంకొక మాట బాధాకరమైనప్పటికీ కూడా మాట్లాడుతున్నాను. ఇటువంటి హిందూ దేవాలయాలను వందలాది ఆశ్రమాలకు ప్రేరణ కలిగించేటువంటి మూల క్షేత్రమైనటువంటి జ్యోతి క్షేత్రం లాంటి క్షేత్రాల మీద దాడి చేయడానికి మేము కూటమి ప్రభుత్వాలకి, బీజేపీ ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వ అధికారం కోసం, ఆ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రేత్రింబాగుళ్ళు తపస్సు చేసి కలగనలేదయా. మీరు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. చూసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను హెచ్చరిస్తున్నాను. మా కష్టమయ్యా, మా ప్రచారం, మా ధర్మబోధలో ఈ పార్టీలకు అనుకూలంగా పనిచేసామయ్యా, అదంతా మీకు తెలుసు. కళ్ళు మూసుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. కళ్ళు తెరవండి. ఆ పార్టీలో చూడకపోతే అట్టా జరిగింది, ఇప్పుడు చూడకపోతే మన ప్రభుత్వాలు అనుకుంటే ఇట్టా జరుగుతుంది. కళ్ళు తెరవకపోతే తగినటువంటి శాస్తి చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నానని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నేను హెచ్చరించకూడదు అనుకోను కూడా. ఈరోజు జరిగినటువంటి జ్యోతి క్షేత్రంలో జరిగినటువంటి కూల్చివేతల దాష్టికానికి నా మనసు కలిసివేసి హెచ్చరిస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.